నిన్నటి వరకు ఒక స్ట్రగుల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, సో ఎవరైతే సర్టిఫికెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక బిగ్ అప్డేట్ జేఎన్టీహెచ్ నుంచి. సో ఇంతకీ అదేంటి, దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటి నాయన అంటే, ఈ పీసీసీఎంఎం ఏదైతే మీరు అప్లై చేసున్నారో అది గ్రేస్ మార్క్స్తో అయినా కానివ్వండి, గ్రేస్ మార్క్స్ లేకుండా అయినా కానివ్వండి, మీరు అప్లై చేసున్న పీసీసీఎంఎంలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. కాలేజీ వాళ్ళని వచ్చేసరికి వచ్చి తీసుకెళ్ళమని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు మెసేజ్లు పంపించడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, గ్రేస్ మార్క్స్ అప్లై చేసినా అప్లై చేయకపోయినా పీసీసీఎంఎం ప్రింట్ అయిన లిస్టు, గ్రేస్ మార్క్స్ రిజెక్ట్ అయిన లిస్టు మొత్తం కూడా, అంటే పీసీసీఎంఎం ప్రింట్ అయిన లిస్ట్ అంటే గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ చేసినవి, రిజెక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రెండు కూడా కాలేజీకి పంపిస్తారు. ఆ లిస్టును బేస్ చేసుకొని యూనివర్సిటీకి వచ్చి పీసీసీఎంఎంలు తీసుకొని అక్కడ సంతకం పెట్టేసి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు ఓడీకి సంబంధించింది అప్డేట్ చేస్తారు. కొన్నిసార్లు అది కూడా లేట్గా అవుతుంది అని చెప్పేసి నేను చెప్పాను మీకు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పీసీసీఎంఎం తీసుకున్న వాళ్ళనేమో ఓడీకి కూడా అప్లై చేసుకోమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ కాలేజీ వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళలేదు. సో ఈ రియంబర్స్మెంట్ నిధులు గనక మీది గనక ఫుల్ఫిల్ అయిపోయినట్టయితే కాలేజీ వాళ్ళు మీ పీసీసీఎంఎం అనేది ఇవ్వటం అయితే జరుగుతూ ఉంది. ఓకేనా? సో మీ కాలేజీకి ఫోన్ చేసి పీసీసీఎంఎంలు వచ్చినాయా లేవా అని చెప్పేసి మీరు కనుక్కోండి. తీసుకున్న తర్వాత ఆ పీసీ నెంబర్ యూజ్ చేసి ఓడీకి అప్లై చేసుకోండి. ఓడీకి అప్లై చేసే ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు సంవత్సరం పెట్టడం జరిగింది. 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితం నుంచో. ఓకేనా? లాస్ట్ ఇయర్ అప్డేటెడ్ పెట్టాను. సో ఓవరాల్గా అయితే ఇది ఒక బిగ్ అప్డేట్ అనమాట, పీసీసీఎంఎం ఓడీకి సంబంధించింది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇదండి ఓవరాల్గా. థ్యాంక్ యూ.